హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలామంది ఫిష్ స్మెల్ వస్తుంది, క్లీన్ చేయడం కష్టమని వండడమే మానేస్తారు కదా! బట్ నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కొంచెం కూడా నీచు వాసన రాకుండా. ఫస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కల్ని మసాజ్ చేస్తూ 1 మినిట్ వరకైతే కలుపుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం ద్వారా ఏమవుతదంటే ముక్కల మధ్యలో ఉండే బ్లడ్ అంతా బయటికొచ్చేసి నీట్‌గా అవుతాయండి. తర్వాత వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వంపేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ వేసుకోవాలండి. చాలామందికి సాల్ట్‌తోని కడగడం తెలిసే ఉంటది కదా! బట్ ఆయిల్ వేయడం ద్వారా ఏమవుతది అంటే ఫిష్‌లో ఉండే వైట్ కలర్ జిగురంతా బయటకొచ్చేసి నీట్‌గా అవుతాయండి. కొంచెం కూడా నీచు వాసన అనేదే రాదు. చూస్తున్నారు కదండీ! ఫిష్ ముక్కల నుంచి జిగురనేది బయటికొస్తుంది కదా! ఇలా జిగురు అనేది బయటికొచ్చేంత వరకి ముక్కల్ని కలుపుతూ ఉండాలి. తర్వాత అయితే వాటర్‌లో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా అయితే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేయడం ద్వారా ఏమవుతదంటే ముక్కలు గట్టిగా అవుతాయి. వండేటప్పుడు విరిగిపోవన్నమాట. ఈ టిప్స్ గనుక యూజ్ చేసి మీరు ఫిష్‌ని క్లీన్ చేసినట్టు అయ్యేదుంటే ఫిష్ ముక్కలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. కొంచెం కూడా నీచు వాసన రావు. చూసారు కదండీ ముక్కలు ఎంత తెల్లగా అయిపోయాయో. నా ఛానల్‌లో బొమ్మ చేపల పులుసును తెలంగాణ స్టైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.